తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు. ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి, గుడివాడలో దాడి తెలుగుదేశం కార్యాలయం మీద, అట్లాగే గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి, అదే సందర్భంలో మాచర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం, వాటి మీద ప్రభుత్వం మారిన తర్వాత కేసులు అరెస్టులు నడుస్తున్నటువంటి సందర్భంలో వల్లభనేని వంశీ అనుచరులు 33 మంది దాకా సుప్రీంకోర్టుకు వెళ్తే వాళ్ళకి స్టే ఇచ్చింది అరెస్ట్ మీద అన్నది ముందే చెప్పుకున్నాం, నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అది 10 రోజుల వరకు మాత్రమే, మిగతా అది కింద కోర్టులోనే తేల్చుకోండి, మెరిట్స్ ఆధారంగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈ 10 రోజుల వరకే వాళ్ళకి వెసులుబాటు. ఈ 10 రోజుల్లోపు లోకల్ కోర్టులో పిటిషన్ వేసుకుని జిల్లా కోర్టు దాకా అయిపోయి అక్కడే తేల్చుకోండి, మీకు బెయిల్ ఇవ్వాలో లేదో డెసిషన్ అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్దే సంబంధం అని తేల్చి చెప్పింది. మ్యాజిస్ట్రేట్లు అయితే బెయిల్ ఇవ్వట్లేదు ఇట్లాంటి కేసుల్లో. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.